హైదరాబాద్ నాంపల్లి పరిధిలో గల హబీబ్ నగర్లో మానవ అస్థిపంజరం కలకలం రేపింది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో గల ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరాన్ని గుర్తించారు. అయితే 7 ఏళ్లుగా ఇంట్లో ఎవరూ నివసించడం లేదని, ఇంటి యజమాని విదేశాల్లో ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలాన్ని సౌత్ జోన్ డీసీపీ చంద్రమోహన్ పరిశీలించి ఈ అస్థిపంజరం ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. नामपल्ली मुरली मार्केट ये घर है 7 साल से बंद है। హైదరాబాద్ నాంపల్లి పరిధిలో గల హబీబ్ నగర్లో మానవ అస్థిపంజరం కలకలం రేపింది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో గల ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరాన్ని గుర్తించారు. అయితే 7 ఏళ్లుగా ఇంట్లో ఎవ్వరూ నివసించడం లేదని, ఇంటి యజమాని విదేశాల్లో ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలాన్ని సౌత్ జోన్ డీసీపీ చంద్రమోహన్ పరిశీలించి ఈ అస్థిపంజరం ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెబుతారు. శశి, హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అస్థిపంజరం లభ్యమైంది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఒక ఇంట్లో అస్థిపంజరం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఇంట్లో 7 సంవత్సరాలుగా ఎవరూ లేరంటూ కూడా స్థానికంగా ఉండేవారు చెప్తూ ఉన్నారు. ఆ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ విదేశాల్లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అయితే నిన్న ఆ ఇంట్లో నుంచి కూడా దుర్వాసన వస్తూ ఉంది. అయితే ఉదయం కూడా దుర్వాసన వస్తూ ఉండడంతో ఇదే విషయాన్ని స్థానికంగా ఉండేటటువంటి వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హబీబ్నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో ఒక అస్థిపంజరం లభ్యమైంది. పూర్తిగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆ మృతదేహం కేవలం అస్థిపంజరంగా మిగిలింది. సో అస్థిపంజరం లభ్యం కావడంతో పోలీసులు అస్థిపంజరాన్ని అక్కడి నుంచి తరలించడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ అస్థిపంజరం ఎవరిదన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్ చేరుకున్నారు, కొన్ని క్లూస్ కూడా చేరుకున్నారు. మరోవైపు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అసలు ఆ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎన్ని సంవత్సరాలుగా ఇంటికి రావడం వేసిందా నష్టం గురించి కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వారితో వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు ఇప్పటికే చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఇంటి ఓనర్ కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళారా, లేకపోతే ఆ గతంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయన్న అంశాల గురించి కూడా పోలీసులు ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తం గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా అస్థిపంజరం లాగా ఆ యొక్క బాడీ మారిపోయింది కాబట్టి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పోలీసులు మాత్రం క్లూస్ సేకరించి అస్థిపంజరం ఎవరిది అన్న కోణంలో ప్రజలు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.